వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈరోజు నారా లోకేష్ గారికి ఛాలెంజ్ విసరడం జరిగింది. ఏదైతే దావోస్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో చలిపెడుతుంది, అక్కడ వెళ్ళడానికి ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా రుజువులతో సహా ఆధారాలు చూపించాలని చెప్పేసి, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి మొత్తానికి నారా లోకేష్ గారికి ఇచ్చిన ఛాలెంజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేసిన, ఇదే ఐటీ సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ మాత్రం ఛాలెంజ్లు విసురుతూ వాళ్ళకి సంబంధించి దూషణలు దిగాడు. ఇవన్నీ కూడా నిరూపిస్తే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటానని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తాన్ని గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? రాజకీయ సన్నాసుల గురించి మళ్ళీ దానికోసం మాట్లాడాలన్నా కూడా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. ఎందుకు సన్నాసులు అనే పదాన్ని ఉపయోగిస్తున్నామంటే, మీరు చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి సాక్ష్యాధారాలతో రుజువైనా కూడా ఈ రోజుకి కూడా రాజకీయాల్లో విలువలు లేకుండా పొద్దున్న లెగిస్తే బూతుల దూషణ పర్వాలు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ ఏకవచనంతో మాట్లాడే పార్టీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉంది అంటే కనుక అది యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ రైతు పార్టీ అధ్యక్షుడైనటువంటి 33 కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉండే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ పార్టీలో ఉండే ఈ తోక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధినాయకుడు అని చెప్పుకుంటా ఉన్నాడు గజనాయకుడు ఇతను. ఇప్పుడు ఇతను ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా అతను 2.5 సంవత్సరాల్లో ఉన్నట్టున్నాడు, 3 సంవత్సరాలు ఉన్నట్టున్నాడు ఆ యొక్క ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తికైనా సరే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన నువ్వు ఐటీ మంత్రిగా చేసినావు కదా, ఒక్క వ్యక్తికైనా సరే, ఒక్క విద్యార్థికైనా సరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాడా నువ్వు కానీ, నీ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి కానీ? దానికి సంబంధించిందే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి దావోస్లో జరుగుతున్న కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, భారతదేశం తరపు నుంచి అనేకమైన ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక చక్కటి ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకునే ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. దాంట్లో సుప్రసిద్ధుడుగా పేరుగాంచింది. అందుకే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ వ్యక్తిగా అనుకుంటారు. కానీ ఆయన్ని 1995 నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే కనుక దావూస్ మ్యాన్ అని ఉపయోగిస్తున్నారు. ఈరోజు కూడా స్వయంగా ఒక దావూస్ మ్యాన్ అని చెప్పేసి ఒక సుప్రసిద్ధమైన కంపెనీ వెల్కమ్ చేసిందంటే వారు ఎంత శ్రమిస్తున్నారు రాష్ట్రం కోసం అని చెప్పింది. అదేవిధంగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఆయా రాష్ట్రాలకి ఆ యొక్క యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రకారం మన విజనరీ నాయకుడు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆ యొక్క దావోస్లో ఉండే ఇంటర్నేషనల్ కంపెనీలని ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని ఏ విధంగా తీసుకురావడం జరిగిందో, అలాగే ఈనాడు మనం ఒక విడిపోయిన రాష్ట్రం అయిపోయిన తర్వాత దావోస్లో ఉపయోగించుకుంటే కనుక గ్లోబల్ ఎకనామిక్ ఫోరం ఉపయోగించుకొని గౌరవ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా 2025లో మొట్టమొదటిగా ఆయన దావోస్కి వెళ్ళి ప్రయత్నిస్తే కనుక ఆ యొక్క ప్రతిఫలం ఎంత తొందరగా వచ్చిందని ఉదాహరణకి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో $15 బిలియన్ మనకి పెట్టుబడి పెట్టిందనడానికి ఉదాహరణ. అట్లాగే నువ్వు కోడిగుడ్డు మంత్రిగా ఉన్నప్పుడు కోడిగుడ్డని నువ్వే ఉపయోగించినావు. కోడిగుడ్డే పెట్టలేదు, ఇంకా కోడేం పెడతదని చెప్పాను. అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నువ్వు ఒక కోడిగుడ్డుతో ఉపయోగించున్నావు. అట్లాంటి నువ్వు ఈరోజు గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్ను ఒక మాట అన్నారు, మీ యొక్క ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఏ వ్యక్తికి మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, ఎందుకు దావోస్ రాలేదని చెప్పి గౌరవ జర్నలిస్టులు అడిగితే కనుక మీరేం చెప్పినారయ్యా, చలిగా ఉంటే మేము అక్కడికి ఏం పోతామని చెప్పన్నారు. అంటే మీకు రాష్ట్రం మీద ఎంత అభిమానం ఉంది, రాష్ట్ర యువత మీద, రాష్ట్ర భవిత మీద మీకు ఎంత అవగాహన ఉందనేది ఆ యొక్క ప్రశ్నతోనూ మీరు ఇచ్చిన సమాధానం తెలిసిపోయింది. ఈరోజు మళ్ళీ ఒక తోకలేని గుడ్డు ఈరోజు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టి నాకు 40 సంవత్సరాల వయసే గౌరవాన్ని కూడా అనుకుంటుకుంటే ఏకవచనంతో లోకేష్ కానీ అతని భజన బృందం కానీ ఎక్కడైనా సరే మంత్రి హోదాలో నేను ఎక్కడైనా ప్రెస్ మీట్ ఇస్తే కనుక అది నాకు నిరూపిస్తే ఇదే నాకు ఆఖరి రోజు అని చెప్పాను. ఈ సన్నాసికి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2024లోనే మీకు ఆఖరి రోజు చేశారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ప్రజలు మీకు 150 సీట్ల మందబలంతో మీరు అధికారంలో ఉంటే 2024లో మిమ్మల్ని టీమ్ 11 చేశారు. కనీసం మీకు ఎటువంటి ప్రతిపక్షం లేకుండా విపక్షంలో మీకు టీమ్ 11 చేసిన అంటే పరిస్థితికి దిగజారిపోయిన మీకు ఎప్పటికీ కూడా ఆఖరి రోజులే. సరే కోడిగుడ్డు అమర్నాథ్, నేను నీకు ఈరోజు మీడియా పరంగా సాక్ష్యం చూపించమన్నావు కదా, నువ్వు ఈరోజు మీడియాలో నువ్వు ఇచ్చిన దాన్ని ఒక్కసారి మీకు వినిపిస్తా ఉన్నా, మీ ఈ యొక్క ప్రేక్షకుల కోసం ఒకసారి ఇది కూడా వినండి. తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా,
లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జ్యూరిక్ లో డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో ఈ యూట్యూబ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. ఇతను లాస్ట్ డే అని చెప్పన్నాడు. ఈ లాస్ట్ డేకి ఈ సన్నాసికి లోకేష్ దాకా ఎందుకు? నీ దగ్గరికి ఆర్యురెడ్డే వస్తూ ఉన్నాడు, ఆర్యురెడ్డే నీకు ఛాలెంజ్ ఇరుతా ఉన్నాడు. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్, నువ్వు ఇచ్చిన ఏదైతే ఉందో, నువ్వు మంత్రి హోదాలో నువ్వు ఇచ్చిన ఏదైతే ఇంటర్వ్యూ ఉందో, ఏదైతే నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చినావో ఆ ప్రెస్ మీట్ ఇప్పుడు చూపిస్తాను, డేట్లతో సహా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే అక్కడికి వెళ్ళలేదు. ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, లేదా మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఏమైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. సో ఇది ఎప్పుడు ఇచ్చినాడు? ఇది మన ఈ కోడిగుడ్డు గుడివాడ అమర్నాథ్ 2023 జనవరి నెలలో ఇతను ఒక మంత్రిగా, అప్పుడు 2023లో ఎవరి ప్రభుత్వం ఉంది? ఈ యొక్క దొంగల ముఠా ప్రభుత్వమే కదా. మరి ఇప్పుడు ఈ కోడిగుడ్డు మంత్రికి మీ మీడియా ద్వారా నేను సవాల్ ఇసురుతా ఉన్నా. ఇప్పుడు నువ్వు నీ ఆఖరి రోజు అన్నావు కదా, నీకు నిజంగా సంస్కారం ఉంటే గనక, నువ్వు తినేది గనక అన్నం అయితే గనక ఇప్పుడు నువ్వు రాజకీయాలని తప్పుకో. నువ్వు చెప్పినావు కదా, నువ్వే కదా ఛాలెంజ్ ఇస్తున్నా. ఎవ్వరు చూపించినా సరే నాకు 45 సంవత్సరాలు, ఇదే నా ఆఖరి రోజు అన్నావు కదా. నువ్వు ఈ ఇంటర్వ్యూ చూసి నువ్వు ఉరే వేసుకుంటావో, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తావో, గౌరవంగా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఇదే కోడిగుడ్డు అమర్నాథ్కి నేను ఇస్తా ఉన్నా. కోడిగుడ్డు అమర్నాథ్, నువ్వెంత, నీ బతుకెంత? నీకు లోకేష్ కావాలన్నా? ఒక ఆర్యురెడ్డి ఇస్తా ఉన్నా నీకు సవాల్, దీనికి సమాధానం చెప్పు. ఈ వీడియో చూసి, లేకపోతే కానీ నీ మొబైల్కి ఈ లింక్ కూడా పంపిస్తాం. ఈ లింక్ కూడా పంపించి ఇది మళ్ళీ నువ్వు చూసుకొని రేపు నువ్వు మళ్ళీ ప్రెస్ మీద పెట్టు. ఆర్యురెడ్డి నీకు ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు. నువ్వు నిజంగా మగాను అయితే గనక, నీకు సంస్కారం ఉంటే గనక, నిజంగా గనక రాజకీయాల్లో గౌరవం ఉంటే గనక నువ్వు రాజకీయాల నుంచి విరమించుకోవాలా. నువ్వు చెప్పినావు, నీ అంతటి నువ్వెక్క చెప్పినావు, మేము ఏ రోజు అనలేదు. మీరు ఏం చెప్పారో దాన్నే గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు జ్యూరిచ్లో సభలో చెప్పినారు. గతంలో అధికారులు ఉండే వ్యక్తులు రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు పీడించినారు, యువతని ఎన్ని విధాలుగా తప్పుపెట్టినారు. జ్యూరిచ్ను అంటే దావోస్ను కూడా మీరు ఉపయోగించుకోకుండా, అక్కడ ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు ఎన్నో కంపెనీలు అక్కడికి వస్తూ ఉంటాయి. ఆ కంపెనీ అవకాశాలను మీరు వినియోగించుకోకుండా మీరు చలి అని చెప్పి ఇంట్లో కూర్చొని మీరు అంటే రాష్ట్ర యువతని మీరు గాలికి వదిలేసినారని చెప్పి గౌరవ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. దానికి నువ్వు సిగ్గుపడకుండా ఈరోజు నిస్సిగ్గుగా మళ్ళీ నువ్వు ఈరోజు ఏ మొహంతో నువ్వు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టి దాన్ని నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావంటే, అంటే గూగుల్ అనేది కళ్ళు మూసుకొని కూర్చుందా కోడిగుడ్డు మంత్రి? నాకు తెలియగడతాను. అతను మంత్రి అనడానికి కూడా నువ్వు అనర్హుడు, నువ్వు అసలు చెప్పాలనుకుంటే కనుక. అట్లాంటి దుర్మార్గమైన పాలన మీరు చేసినారు. నిజంగా ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, చెయ్యి. నిజంగా కనుక నువ్వు నీకు అంత సంస్కారం ఉంటే కనుక నేను ఇంకా దారుణంగా తిట్టాలనిపిస్తూ ఉంది. అంత అంటే మీరు చేసిన తప్పులను కూడా ఈరోజు మీరు పైపెచ్చి మీరు అంటే కప్పిపుచ్చుకొని ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ మొహం పెట్టుకొని చెప్తారయ్యా? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. నేను మీకు సాక్ష్యాధారాలు దానికి చూపించినాను. ఇదే గుడివాడ అమర్నాథ్ మీరు ఎక్కడైనా సరే నా రికార్డ్స్ ఉంటాయని అన్నాడు. నా రికార్డ్స్ తీసుకొచ్చినాము.
ఇదే మీడియా ముందు తీసుకొచ్చినాము, ఇదే కెమెరా ముందు పెట్టినాము. ఈ లింక్ ఇప్పుడు నేను డైరెక్ట్గా గుడివాడ అమర్నాథ్ మొబైల్ కూడా పంపిస్తాము. రేపు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు అన్న మాటకు నిలబడేట్టుగానే మీ నాయకుడు కూడా చెప్పినాడు కదయా, అధికారంలో రాకముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినారు. అధికారం వచ్చిన తర్వాత మీరు మాటలు ఎలా తప్పినారో మడమలు ఎట్లా తిప్పినారో కూడా చూసినాము. నీది కూడా అట్నే ఉంటుంది. కాబట్టి నువ్వు కాదు నా నాయకుడు కన్నా నేను విభిన్నము, నేను ఇచ్చిన మాట ప్రకారం నిలబడతానని చెప్తే కనుక నువ్వు రాజకీయాలను విరమించుకుంటే మొట్టమొదటగా సంతోషించేది మొదట మీ ఇంట్లోంచే మొదలు పెడతారు సంతోషించడం. అమ్మ ఇలాంటి దరిద్రుడు కూడా మా రాజకీయాల్లో లేడురా బాబు, ఇంకా మాది బాగుపడుతుంది అని చెప్పేసి. కాబట్టి 5 కోట్ల మంది ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా చర్య తీసుకుంటాడని. 24 గంటలు టైం ఇస్తూ ఉండాం. ఈ 24 గంటల్లో గుడివాడ అమర్నాథ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర యువతకి క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకోవాలనేది నా ప్రధానమైన డిమాండ్. ఇది అమర్నాథ్ తీసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి పార్టీ రాజకీయాల్లో అనర్హమైన పార్టీ. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ ధనదాహం కోసం వాళ్ళ అధికారాన్ని ఎన్ని విధాలుగా దుర్వినియోగం చేశారనేది మచ్చుతొనగా ఈరోజు మనం చూడడం జరిగింది. ఇలాగే కాదు, వీళ్ళ క్రెడిబిలిటీ ఎలా ఉంటుందంటే శాండు, మైను, వైన్ అని చెప్పేసి 4 రకాలుగా విభజించుకొని రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసినారు గడిచిన 5 సంవత్సరాలు. ఈరోజు గడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు గాడిలో పెడతా ఉన్నారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ప్రెజనరీ నాయకుడు ఏ విధంగా చేసినాడు, విజనరీ గల నాయకుడు ఏ విధంగా చేసినాడు. ఆ విజనరీ నాయకుడు ఈరోజు పోతున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం గడిచిన 16 నెలలు 17 నెలల కార్యక్రమాల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పైచులకి ఈరోజు పెట్టుబడులు వచ్చి ఆంధ్ర రాష్ట్ర యువతకి 12 లక్షల ఉద్యోగాలు పైచులకి ఈరోజు మనం ఉద్యోగాలు ఇచ్చే దిశగా మనం దూకుపోతున్నామంటే అది విజనరీ గల ఉండే నాయకుడు కానివ్వండి, గౌరవ నారా లోకేష్ ఐటీ మంత్రిగా కూడా చేసింది. దానికి ఉదాహరణ ఎన్ని విధాలుగా వచ్చిన విశాఖపట్నానికి ఎంతమంది ఈరోజు క్యూ కట్టి ఎన్ని కంపెనీలు వస్తూ ఉంటే ఎంతమంది యువతకి ఈరోజు చదువుకున్న యువతకి ఎన్ని ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వీళ్ళు కళ్ళు కుట్టుకుంటున్నాయి. కాబట్టే ఏదో విధంగా మళ్ళీ మసిపూసి మళ్ళీ ఆ బురదను జల్లాలనుకునే బురద మనుషులు ఈరోజు వాళ్ళే ఈరోజు సభ్య సమాజంలో సిగ్గుపడే విధంగా వాళ్ళ చర్యలు వాళ్ళగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో టీమ్ 11ని ఏ విధంగా చేసి మళ్ళీ -11గా చేసే కార్యక్రమంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతారని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సార్, ఆధారాలతో సహా గుడివాడ అమర్నాథ్ చాలా చక్కగా కౌంటర్ ఇచ్చారు. మరి చూద్దాం గుడివాడ అమర్నాథ్ మీ కౌంటర్ స్వీకరిస్తారో లేదో. అదే వాళ్ళకి విలువలు కనుక ఉంటే కనుక స్వీకరించాలి. విలువలు లేకపోతే కనుక ఇదే మనుషుల్ని ప్రజాక్షేత్రంలో పెట్టి గుడ్డలు పొడి తీసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.